ఇంతకన్నా దీని గురించి ఇక చెప్పేది ఉంది ఇక. యా యా చిట్టి గారు, మమతా కులకర్ణి గారు ఆవిడ గతంలో చాలా అంటే ఫామ్లో ఉండగానే సినిమాల నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఆమె వేరే బోర్డ్స్ కూడా చాలా ఏళ్ళు ఎవరికి తెలియవు. కారణాలు ఏమై ఉండొచ్చు. మాఫియా అనే కొంతమంది అంటూ ఉంటారు బాలీవుడ్లో, ముంబై మాఫియాకి సంబంధించి బెదిరింపులు వచ్చాయి కూడా, నిజమేనా? అంటే ఆ టైంలో అయితే ఈ అమ్మాయికి వచ్చేయలేమో వాస్తవాలు బయటికి రాలేదు. కానీ యాక్చువల్గా ఆ టైంలో దావూద్ ఇబ్రహీం అనే వ్యక్తి డిక్టేట్ చేశాడు ఆ అమ్మాయి పీరియడ్. దావూద్ ఇబ్రహీం బాలీవుడ్ ఇండస్ట్రీ డిక్టేట్ చేశాడు ఎవరు హీరోయిన్ గా పెట్టుకోవాలి, ఎవరి సినిమాకి ఫైనాన్స్ ఇవ్వాలి, ఎవరి సినిమాకి ఫైనాన్స్ ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా అతను డిక్టేట్ చేసిన రోజులు ఆ రోజులు ఫుల్ గా డిక్టేట్ చేసి కమాండ్ చేసేవాడు. అందుకనే ఆ రోజుల్లో షారూక్ ఖాన్ అనేవాడు వరుసగా మొదట 5 సినిమాలు ఫ్లాప్ అయినా కూడా 6వ సినిమా 7వ సినిమా వాడికి రావడానికి కారణం ఈ దావూద్ ఇబ్రహీం హుకుం. షారూక్ ఖాన్ పెట్టుకుంటే ఫైనాన్స్, లేకపోతే నో ఫైనాన్స్, అలాంటి డిక్టం తీసుకొచ్చాడు. సో దానికోసం వాడు ఫ్లాప్ లో అయినా సరే షారూక్ ఖాన్ హీరోగా పెట్టుకుని సినిమా ఇచ్చారు. 6, 7 సినిమా హిట్ అయింది. తర్వాత అట్లా వాడికి స్టార్ పెరిగిపోయింది. అంటే ఒక స్టార్ క్రియేట్ చేయడానికి కూడా దావూద్ ఇబ్రహీం లాంటి ఆ రోజుతో అంత శక్తివంతంగా పనిచేశారు. ఆ తర్వాత చోటా రాజాను ఆ రోజుల్లో ఉన్నాయి. ఆ రోజుల్లో ఈ అమ్మాయికి ఎంతవరకు వచ్చిందో మనకి నిజమైన ఆధారాలు లేవు, కానీ ఆ రూమర్స్ అయితే ఉన్నాయి. ఆ రోజు వాస్తవాలు కూడా ఆ డిక్టేటెడ్ అండర్ వరల్డ్ డాన్లు డిక్టేట్ చేసిన రోజులే ఆ రోజుల్లో. ఇదంతా ఉండద్దు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి ఏంటంటే అప్పుడప్పుడు వెళ్ళిపోయింది. మళ్ళీ ఇవాళ రావడానికి కారణం ఇన్నాళ్ళు ఎక్కడ గడిపింది, ఎక్కడ ఏ జీవితంలో ఉంది. ఇప్పుడు కాంచన ఒక ఆశ్రమంలో ఉంది, ఇప్పుడు ఎక్కడితో కూడా ఎవరికి తెలియదు. తిరిగి మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఓకే వచ్చింది, ఆవిడ కుంభమేళ కనుక బయటకు వచ్చిందేమో, అసలు బయటికి కనపడాలి, ఈ ప్రపంచానికి దూరంగా దేవుని ధ్యానంలోనే ఉండిపోతా ఉందేమో. కుంభమేళ మాటికి రాదు కదా, 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ ఇది. మామూలుగా 12 ఏళ్ళకి వచ్చే కుంభమేళ కాదు. ఆ కుంభమేళ 144 సంవత్సరాలకి. ఈ కుంభమేళకు పోతే మన మునిమనవులు కానీ చూడలేదు అలాంటి కుంభమేళ కనుక మళ్ళీ రాని అవకాశం ఈ దీంట్లో ఒకసారి పవిత్ర స్నానం చేద్దామని వచ్చి ఉండదు. ఈనాళ్ళు ఎవరికి లోకానికి ఎప్పుడైతే ఈ సమాజానికి లోకానికి దూరంగా ఉండాలి, దూరంగా ఉండి దేవునితో ఐక్యంగా ఉండాలని కోరుకున్నప్పుడు ఆ దూరంగానే ఉంది. ఇవాళ స్నానం కోసం వచ్చి ఉండదు అంతే. లేదా ఏమన్నా ఎక్కడుందో ఏంటో అందుకని ఆవిడ వివరాలు ఎవరికి తెలియదు, ఎక్కడ బయట పెట్టలేదు. వాళ్ళు బయట పెట్టరు కూడా, ఎందుకంటే బయట పెడితే ఇవన్నీ వదులుకునే కదా ఈ గ్లామర్ ప్రపంచాన్ని, ఈ ఆర్టిఫిషియల్ ప్రపంచాన్ని వదులుకునే కదా వాళ్ళు వెళ్ళిపోయేది. అంటే ఒక స్టేజ్ వచ్చేటప్పుడు ఎవ్రీథింగ్ ఆర్టిఫిషియల్ గా కనపడుతుంది లైఫ్ లో, మెటీరియలిస్టిక్ గా, ఆర్టిఫిషియల్ గా అన్ని ఆర్టిఫిషియల్ గా కనపడుతుంది. ఏది రియలిస్టిక్ ఉండదు, ఎవరు మాట్లాడే దాంట్లో రియాలిటీ ఉండదు, కోపంలో, ప్రేమలో, నవ్వులో, దేంట్లోనూ కనపడదు. అంత ఆర్టిఫిషియాలిటీ తెచ్చిపెట్టుకున్న ఇవే కనపడుతూ ఉంటాయి. అలాంటి డైజెస్ట్ చేసుకోలేని స్టేజ్కి వచ్చేస్తారు కొంతమంది, అందరు కాకపోయినా కొంతమంది. వాళ్ళలోనే ఇది వస్తుంది. ఏంటిది, వాట్ ఈస్ ఇట్ లైక్, వాట్ ఈస్ దిస్ హ్యూమన్, ఏమిటి హ్యూమన్ లో ఏంటి, మన దేవుడు ఏంటి, మన ఎందుకు ఇలా పుట్టించాడు, మన ఎందుకు ఇలా పయనిస్తున్నాడు, వాళ్ళని ఎందుకు అలాగూ, ఏమిటి అసలు మూలం ఏంటి, ఈ సృష్టి ధర్మం ఏంటి, ఎవరి ధర్మం ఏంటి అనేది ఒక ప్రశ్న పుట్టింది అనుకో, దానికి అంతు లేదు. అది తెలుసుకోగలగటం మహామహా మునీశ్వరులకి కుదరదు. అయితే ప్రయాణంలో చాలా మంది ప్రయాణం చేస్తుంటారు. ఆ గమ్యానికి చేరేది ఎవరో ఒకళ్ళు అవ్వచ్చు, కానీ ఆ ప్రయాణంలో లక్షలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ లక్షలాది మందిలో వీళ్ళు ఒకళ్ళు. అది సంతోషం వాళ్ళకి